హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై పేజ్. నా పేరు రాజేంద్ర. మాది ఈ సంవత్సరం చెరుకు బాగా పండిందండి. చెరుకు పండించడంతో మేము గాని ఆడుతున్నాం. గాని అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు. ఇదిగో గాని అంటే ఇలా ఉంటుంది. ఇది కసర. ఈ కసరలో ఒక వ్యక్తి చెరుకు అనేది ఇలా మనం ముందర ఇలా పెడతాం. ఒక మనిషి ఎత్తిస్తాడు మనకి. ఆడ పెట్టిన చెరుకుని ఇక్కడ పెట్టిన చెరుకు ఇటువైపు నుండి ఇలా వచ్చేస్తుంది. ఇది మోటార్, దానికి కనెక్షన్ ఉంటుంది. మోటార్ అంటారు దీన్ని. ఇది మెయిన్ గానిగిల్లు అంటారు. ఇతను మా అన్న. ఈయన మనకి కోచ్ చెప్తున్నాడండి. ఇతని పేరు మంజునాథ్. ఇదిగోండి మన చెరుకు. మా మామ ఒక ఎత్తిస్తున్నాడు. ఆడ పెట్టిన చెరుకు పాలు ఇక్కడ స్టోర్ అవుతాయండి. ఈ పైపు గుండా వచ్చి ఇక్కడ ఈ పెనంలో అనేది స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన వెంటనే మనం ఎక్కువైనప్పుడు ఈ పెనంలోకి మనం గేట్ వాల్ ఆన్ చేస్తాం. గేట్ వాల్ ఆన్ చేస్తున్నట్లే ఆ పెనంలోకి ఈ పెనంలోకి ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చి ఇది రెండో పెనం అంటారు. ఇక్కడికి వచ్చిన పాలు మళ్ళీ ఇట్లా గేట్ వాల్ ఆన్ చేస్తే ఈ పెనంలోకి వస్తాయి. ఇది కాగే పెనం అంటారు, కాంచే పెనం అంటారు. ఇక్కడ నుండినే మనకు బెల్లం తయారవుతుంది. బెల్లం తయారయ్యి మనం ఈ పెనంలోకి ఇక్కడ వంచేస్తాం. 1 hour 2 hour తర్వాత ఇదిగో అన్న మళ్ళీ వచ్చి మనకి వర్క్ బాగా చేస్తున్నాడు. మంజన్న వర్క్ చేస్తున్నాడు. ఇది పిప్పి అంటారండి ఫ్రెండ్స్. ఈ పిప్పిని మనం ఇక్కడ ఈ ప్రదేశంలో పలుసుగా చెల్లుతాం. పలుసుగా చెల్లి ఈ పిప్పి ఆరిన తర్వాత దీన్ని ఎత్తుకువెళ్ళి మనం అక్కడ పొయ్యిలోకి మేతగా ఉపయోగిస్తాం. ఇలా పలుసుగా చెల్లుకోవాలండి. ఇలా చెల్లుకున్న తర్వాత ఈ పిప్పి అంతా మళ్ళీ కూడా ఒకసారి తిప్పేయాల్సి పడుతుంది. అలా చేసి ఈ పిప్పి అంతా ఒక్క చోటికి మళ్ళీ ఉడ్డ వేయాల్సి వస్తుంది. ఆటి నుండి ఆటి వరకు ఇదంతా మన పిప్పి వేస్తాము. ఇది మొత్తం క్లోజ్ చేసి తర్వాత ఈ పిప్పి ఎత్తుకుపోయి మళ్ళీ ఆ ప్లేస్ని ఇంకా వేరే ప్లేస్కి మార్చి వేస్తాం ఫ్రెండ్స్. తర్వాత ఇది కసర అంటారు. ఈ కసర ఇతను మా నాయన, ఇతను మా మామ. ఈ కసర అనేది మోటార్ సాయంతో తిరుగుతుందండి. ఈ 3 ప్లేస్ అంటే 3 లైన్లు ఉంటే మట్టుకమే ఇది తిరుగుతుంది. అక్కడ వచ్చి ఈ బెల్ట్ ఈ పుల్లికి